శుభములు కలుగు నీకు. నేనొచ్చేసాను కదా, ఏం కాదు. దుర్గమ్మ తల్లి మనల్ని కాపాడుతుంది. ఏమ్మా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇంకా ఏం నాశనం చేయడానికి వచ్చారు? నా పిల్లల్ని మీలాంటి మోసగాళ్ల బారి నుండి కాపాడుకుంటాను. వీళ్లతో కలిసి బాగా బతికి చూపిస్తాను. పోటిక నుంచి
తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. ఏంటి కృష్ణమ్మ, ఆ పీడకలే మళ్ళీ వచ్చిందా? ఇంత పొద్దున్నే లేచి పిల్లల్ని చూసుకుంటున్నావు? అది పీడకల కాదు పిన్ని. పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా సరే వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకో అని నా ప్రతిరూపంలో ఆ దుర్గమ్మ పంపించే హెచ్చరిక. విచిత్రం కాకపోతే ఒకేలాంటి కళ పదే పదే రావడమేంటి? పిల్లలకి ఊహొచ్చింది, తెలివొచ్చింది, వయసొచ్చింది, అయినా ఇంకా వాళ్ళని చిన్నపిల్లల్లాగే చూస్తున్నావు నువ్వు. చూడాలి పిన్ని, అదే నా జీవితాశయం. బాధ్యతగా ఉండాల్సిన ఇద్దరు మగాళ్ల వల్ల మనం బాధలు పడ్డాం. ఇంతకాలం మగాళ్ళని నమ్మకుండా, కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చాం. ఎదిగిన పిల్లల్ని చూసుకొని మురిసిపోవద్దు, నీ బాధ్యత ఇంకా పెరిగింది, నీ పిల్లల జోలికి ఎవరూ రాకుండా చూసుకో అని ఆ దుర్గమ్మ తల్లి పీడకల రూపంలో నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. సర్లే కృష్ణమ్మ, ఆ పాత విషయాలన్నీ తలుచుకుని దిగులు పెట్టుకోకు. ఉండు, వారాహిని లేపి కాఫీ పెట్టమంటాను. ఏమొద్దు, ఇంకా 6 అవలేదుగా. వాళ్ళని ప్రశాంతంగా పడుకొని నేనే కాఫీ పెడతాను. ఈ కృష్ణమ్మ భయమే గాని మా కుటుంబం జోలికొచ్చే ధైర్యం ఎవరికుంటుంది? అంతే కదా దుర్గమ్మ? గుడ్ మార్నింగ్ తాతయ్య. ఏం గుడ్ మార్నింగ్ రేఖ, రిమోట్ కనిపించట్లేదు. అరుంధతి లేచే టైం అయింది. ఇదిగోండి ఇక్కడుంది. ఇదిగో, ఇంకెప్పుడు రిమోట్ ఇక్కడ పెట్టద్దు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఎప్పుడైనా అరుంధతి తడబడుతుందేమో అనుకున్నాను, ఇంతవరకు జరగలేదు. మమ్మీ తడబడదు, అదెప్పటికీ జరగదు. పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరసాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం
విక్కీ విక్కీ బేటా, మమ్మీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బేటా. ఎవ్రీడే నన్ను చూడకుండా కళ్ళు కూడా తెరవ్వం. ఎందుకు ఇదంతా? 25 ఏళ్లుగా ఇదే రొటీన్. నీకు బోరు కొట్టదా? తల్లికి పిల్లలెప్పుడూ బోరు కొట్టరు. పిల్లల కోసం బ్రతకడంలోనే ఏ తల్లికైనా గర్వం, సంతృప్తి ఉంటాయి. కొడుకు గొప్పవాడైతే తల్లికి ఎక్కడ లేని గర్వం. కూతురు సంతోషంగా ఉంటే ఆ తల్లికి గొప్ప సంతృప్తి. బిడ్డల ఎదుగుదలలోనే తల్లులు ఆనందాన్ని చూసుకుంటారు. భయ్యా, ఈ రోజు 10K రన్ ఉందన్నావుగా, వెళ్తున్నారా లేదా? ఏయ్, ఎందుకు వెళ్ళట్లేదు? మమ్మీ నా గురించి ఇంకాస్త గర్వపడేలా చేయడానికైనా వెళ్ళాలి కదా. మమ్మీ, నేను రెడీ అయి వస్తాను. వికీ, రేఖా, పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి. సారీ మమ్మీ, నీ ప్రేమతో వాళ్ళు గుర్తు రాకుండా చేస్తున్నా. రాజయోగం వచ్చిందయ్యో, ఏ మంచి రోజులొచ్చాయిలే నేడు. అమ్మగారండి, రావు గారు ఈ దారాల ప్యాకెట్ మీకు ఇచ్చేసి రమ్మన్నారండి. నా చేతులు ఖాళీ లేవు, అక్కడ పెట్టి వెళ్ళరా. అలాగేనండి. ఒరేయ్! గుమ్మంలో అడుగుని పెట్టావా? ఎక్కడమ్మా, అడుగు పెట్టే ఆరక్షణ ముందే వెనకలా వేసారు కదా. బతికిపోయావు పో. లోపల పులి ఏమన్నా ఉందమ్మా? పులిలాంటి నా కూతురుంది, దాని పిల్లలున్నారు. మనిషే కదమ్మా, మరి అంతలా భయపెట్టేశారేంటమ్మా? నువ్వు ఈ ఊరికి కొత్త కదా. అవును, మీకెలా తెలుసు? ఈ ఇంట్లోకి మగవాళ్ళెవరూ రాకూడదు. ఆ విషయం నీకు తెలియదు కాబట్టి. అంత గొప్ప రూలు పెట్టిందెవరో. అదిగో నా కూతురు కృష్ణమ్మ. దేవతలా ఉన్నారు. దేవతే, తేడా వచ్చిందంటే అపరకాళి. దుర్గాదేవి. అవును, ఇక్కడ మగాళ్ళని ఎందుకు నిషేధించారో? నలుగురు పిల్లల్ని జాగ్రత్తగా నియమ నిష్టల మధ్య పెంచడం కోసం. ఓహో. అమ్మా వారాహి, వస్తున్నానమ్మా. ఈ అమ్మాయి అర్థమైంది, పెద్దమ్మాయి. అందానికి అనుకోకి చీర కట్టినట్టుంది. అందరూ అదే అంటారులే. బొట్టు సరిగ్గా పెట్టుకోకపోతే అయ్యో, రేపొద్దున స్కూల్లో పిల్లలు నిన్న ఆట పట్టిస్తారు. స్కూల్ అంటున్నారంటే టీచర్ గారు అన్నమాట, సరస్వతీదేవి. కళ్యాణి, ఇప్పుడు అసలు అమ్మాయి వస్తుంది చూడు. రెండో అమ్మాయికి మొదటి అమ్మాయికి బాగా వేరియేషన్ ఉందండి. సెల్యూట్ చేసిందంటే కొంప తీసి ఆవిడ పోలీసా? పోలీస్ అవ్వాలనుకుంటుంది. ఓ, మంచి నిర్ణయం.
జాగ్రత్తగా ఉండాలి. పోనీటెల్లన్నా సరిగ్గా వేసుకో. పర్వాలేదమ్మా. మరి మూడో అమ్మాయి ఎవరు? సునైనా, అదిగో సునైనా బీటెక్ అయిపోయింది. బుట్ట బొమ్మలా ఉంది, కానీ అలా భయం భయంగా చూస్తుంది ఏంటండి? అమ్మా, దానికి మనుషుల్లో కలవాలంటే కాస్త బెరుకు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. ఓహో, దీని గురించి నాకు కాస్త బెంగగానే ఉంటుంది. చున్నీ సరిగ్గా వేసుకో. బెంగెందుకులేండి, పులు ఉంది కదా చూసుకుంటది. అదే చుట్టూరా ధైర్యవంతులు ఉన్నారు కదా అని. అమ్మా, అందరికీ ఏదో ఒక కరెక్షన్ చెప్పకుండా ఉండలేవా? అది నా బాధ్యత. మీకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. 1000 కళ్ళతో చూసుకోవాల్సింది నేనేగా. అమ్మగారు, నలుగురు అన్నారు, ముగ్గురే వచ్చారు. 4వ అమ్మాయి రాదా? సిగ్గా? ఈ నలుగురిలోకి నాకు నచ్చినా నేను మెచ్చిన అమ్మాయి అదేరా. ఓహో, అమ్మా, హాసిని కూడా పిలువమ్మా. హాసిని, అలా పిలిస్తే అది రాదు, వాళ్లే వెళ్ళాలి. ఓహో. కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడే, షట్టు పైకి పడితే నీలాంటి వాడే. తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే, నాటు బిట్టు వింటే నీలాంటి వాడే. రమ్మచ్చ మచ్చరా, రమ్మచ్చ మచ్చరా, ఇక చాపచాకే రోటి చాలు చైరా. రమ్మచ్చ మచ్చరా, రమ్మచ్చ మచ్చరా, నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా. హలో, గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ గర్ల్స్. పొద్దున్నే మొదలు పెట్టావంటే కాసేపు ఆగలేవా? సోషల్ మీడియాకి టైం ఏముంటుందమ్మా, ఎప్పుడు వైరల్ అవ్వాలనిపిస్తే అప్పుడు ఒక వీడియో పడేయాలి. అయినా అందరూ వచ్చేసారేంటి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. అమ్మ పిలిచింది, నీకే వినిపించలేదు. హా? అవునా? సరే పదండి పదండి. కృష్ణమ్మ నియమాలు చదివేస్తే టిఫిన్ చేసేయచ్చు. ఆకలేస్తుంది. పద. పద. అదేటమ్మగారు, ఆ చివరమ్మాయి తనే లేట్ చేసి మళ్ళీ తనే అంతలా హడావుడి చేస్తుంది ఏంటండి? అదే మరి దాని గడుస్తాను. అందుకే అదంటే నాకెక్కువ ఇష్టం. ఓహో, అవును, ఏదో రూల్స్ చదువుదాం అంటున్నారేంటి? కాసేపట్లో అది కూడా చూద్దుగాన్రా. హలో చౌహాన్జీ, చూడండి, నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. మీరందులో కాంప్రమైజ్ అయితే నాతో బిజినెస్ పోగొట్టుకుంటారు. ఆలోచించుకోండి. అమ్మా, ఆ చౌహాన్ గారికి నీ గురించి ఇంకా పూర్తిగా అర్థమైనట్లేదు. అదొదిలేసే విక్కీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ కూడా అయిపోయింది. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏంటి విక్కీ, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా? అది అమ్మా, అమ్మా 2 minutes టైం ఇవ్వు, చెప్తా. విక్కీ స్లో, లెట్ హిమ్ గో. లేదమ్మా, ఇది నేను వెళ్తున్న దారి. నన్ను ఎవ్వరూ ఓవర్టేక్ చేయకూడదు.
ఇట్స్ ఓకే అమ్మా. వికీ ఏంటిది? వికీ స్లో. ఎస్, నేను వెళ్తున్న దారిలో నన్ను దాటి ముందుకెళ్తావా? అదేంటి వికీ, అది రాంగ్ రూట్ కదా, అలా ఎందుకు వెళ్ళావు? ఎవరికేం కాలేదు కదమ్మా. ప్రాణ నష్టం జరగనంత వరకు ఏ దారైనా సరైందేనని నా ఉద్దేశం. అమ్మా, అలా చూడకు. నేను నీకు ప్రో వర్షన్ లాంటి వాణ్ణి. మగవాళ్ళని నమ్మకూడదు, ప్రలోభాలకు లొంగకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అపార్థాలతో అనుబంధాలను దూరం చేసుకోకూడదు. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు ఈ రూల్స్ చదివాక మిగతా పనులు మొదలు పెడతాం. చాలా కొత్తగా ఉందమ్మా, కానీ ఇవన్నీ సాధ్యమేనంటారా? ఖచ్చితంగా సాధ్యమే. కృష్ణమ్మని చూస్తే అర్థం కావట్లేదా? ఈ సిద్ధాంతాలతోనే పిల్లల్ని పెంచింది. ఈ ఊర్లో తన గౌరవాన్ని పెంచుకుంది. చాలా గొప్ప విషయం అమ్మగారు. అవునండి, కొంపదీసి ఏ మగాడైనా లోపల అడుగు పెడితే పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు తెలియకిద్దరూ అలాగే అడుగు పెట్టారు. అయ్యో, మా కృష్ణమ్మ వాళ్ళని తిట్టిన తిట్లకి వాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టి పారిపోయారు. అంటే గుడి దగ్గర అనుకుంటుంటే విన్నాను, ఆ రెబల్ సిస్టర్స్ ఉంటున్న ఇల్లు ఇదే అనమాట. అయినా మగాళ్ళ మీద అంత కోపం ఎందుకమ్మా? అదేదో మా కృష్ణమ్మని అడుగుతూ గాని ఉండి పిలుస్తాను. కృష్ణ, వద్దులే అమ్మా, నాకు సెలవు ఇప్పిస్తే నేను బయలుదేరుతాను. సరే వెళ్ళు. ఈసారి వస్తే జాగ్రత్త. ఇంకెందుకు వస్తానమ్మా, ఇంక రాను కదా. దారాలు జాగ్రత్త. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. వెళ్ళి టిఫిన్ చేయండి. సరే అమ్మా. ఇదేం ఫ్యామిలీరా బాబు, మగోళ్ళని లోపలికి రానివ్వరా, బ్యాన్ చేశారా? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఓటర్ లిస్టులోంచి కూడా మగోళ్ళని తీసేస్తారు. ఎవరు పిన్ని? దారాలు తీసుకొచ్చాడు, రావుగారు పంపారట. ఓ, టిఫిన్ చేద్దాం పదా. అరుంధతి, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు.
ఇప్పుడు వెళ్ళి అమ్మకు చెప్దాం పదండి. వద్దక్క, చెప్తే అమ్మ బాధపడుతుంది. మనమే డీల్ చేద్దాం. అసలు మీరు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తే తప్ప మీకు తెలిసి రాదు.